చెప్తా నేను కేటీఆర్తో పాటుగా కేసీఆర్ని ఎలా విచారించబోతున్నారు, కేసీఆర్ని ఎట్లా విచారిస్తారు, ఈ కేసులో ఏం జరుగుద్ది అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. సో నిన్న సుమారుగా 10 గంటలకు పోయిండు ఆయన. కేటీఆర్ ఏసీబీ దగ్గరికి ఎప్పుడు పోయిండు? 10 గంటలకు పోయిండు. ఆయన సుమారుగా బయటకు వచ్చింది 4-5 గంటలకే వచ్చిండు. అటు ఇటుగా ఆయనని ఒక 7 గంటల పాటుగా విచారించారు. ఇక్కడ ఈ 7 గంటల్లో ఆయన చెప్పిన మాటే ఏమన్నాడు? 82 క్వశ్చన్స్ వేసిరట ఆయన, 82 ప్రశ్నలు. మధ్యలో గంటసే బోవ పెట్టిరట, లంచ్ 1 అవర్ దీంట్లోనే. మరి ఆయనకి ఏం పెట్టిరు ఏం కథని పక్కన పెడితే 82 ప్రశ్నలు వేసిరట. 82 ప్రశ్నల్లో ఓన్లీ నేను కన్ఫైన్డ్ ఇప్పుడు కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. కేసీఆర్ని ఏం క్వశ్చన్ చేసిరు, కేసీఆర్ వాటా ఎంత అనేది, అంటే ఈ యొక్క ఇల్లీగల్ దాంట్లో ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడంతో, బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం పైన కేటీఆర్ వాటా ఎంత, కేసీఆర్ వాటా ఎంత అనేది నేను ఏసీబీ క్వశ్చన్ చేసినట్టు. ఏంటిది కేసీఆర్ గురించి అంటే, ఫస్ట్ హెచ్ఎండి అనేది యాక్ట్ ప్రకారంగా, హెచ్ఎండి యాక్ట్లో దీని చైర్మన్ ఎవరు? హెచ్ఎండిఏ కనంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళే చైర్మన్. ఇప్పుడు హెచ్ఎండిఏ చైర్మన్ ఎవరు? రేవంత్ రెడ్డి. అప్పుడు హెచ్ఎండిఏ చైర్మన్ ఎవరు? కేసీఆర్. ఇక్కడే క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు హెచ్ఎండిఏ ద్వారా 46 కోట్లు ప్లస్ ట్యాక్సులు 9 కోట్లు, మొత్తం కలిపి 55 కోట్ల రూపాయలని నువ్వు ట్రాన్స్ఫర్ చేసినా అని చెప్తున్నావు కదా. మరి 55 కోట్ల రూపాయలు నువ్వు ఎంఏయుడి అంటే మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రివి నువ్వు. దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? అరవింద్ కుమారు. ఒకవేళ నిధులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే దీని నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంఏయుడితో అగ్రిమెంట్ అయింది. ఎఫ్ఈఓకి ఎవరితో అగ్రిమెంట్ అయింది? ఎఫ్ఈఓకి ఎస్నెక్స్జెన్ కంపెనీకి ఎంఏయుడికి మధ్య అగ్రిమెంట్ అయింది. ఎంఏయుడి అనేది ఓవరాల్గా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఇది. దాంట్లో ఒక చిన్న భాగస్వామ్యం ఏంటంటే హెచ్ఎండిఏ కూడా కలిసి ఉంటుంది. హెచ్ఎండిఏకి కమిషనర్ ఎవరు? మళ్ళా ఇదే అరవింద్ కుమారు. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే, హెచ్ఎండిఏకి ఆయనే ఏమంటారు కమిషనర్. సో 2 బాధ్యతలు ఆయనయే. ఇక్కడ హెచ్ఎండిఏ అనేది ఎంఏయుడిలో ఒక భాగమే. అయితే ఎంఏయుడి అనే ఓవరాల్ దాంట్లో నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేయకుండా హెచ్ఎండిఏనే ఎందుకు వాడుకున్నారు? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇదే ప్రధానమైన క్వశ్చన్. ఎంఏయుడి నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేయాల్సింది పోయి హెచ్ఎండిఏ నుంచి, 2 పెద్ద తేడా ఏం కాదు, 2 ఒక రకంగా చెప్పాలి. ఇది ఓవరాల్గా ఉదాహరణకు చెప్పాలంటే ఎంఏయుడి అనేది ఒక పెద్ద సర్కిల్ అనుకుంటే దాంట్లో హెచ్ఎండిఏ అనేది ఒక భాగం మాత్రం, అంతే. హెచ్ఎండి ఒక చిన్న భాగం మాత్రమే. అయితే ఈ పెద్ద ఎంఏయుడి దగ్గర నుంచి మొత్తం మినిస్ట్రీ నుంచి కాకుండా హెచ్ఎండిఏ నుంచి ఎందుకు నిధులు ట్రాన్స్ఫర్ చేసిరనంటే హైదరాబాద్ వెలుపల జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ నుంచి డెవలప్ చేసిరు, ఓకే. ఆ తర్వాత నిధులు 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయినది ఒక ఫస్ట్ ప్రశ్నగా కేటీఆర్ అడగని తెలుస్తోంది. అయితే ఇక్కడ అరవింద్ కుమార్ని ఏసీబీ విచారించింది, నిన్న కేటీఆర్ని కూడా ఏసీబీ విచారించింది. మరి దీనికి చైర్మన్గా కేసీఆర్ ఉన్నాడు కదా, ఆయన అనుమతి కావాలి కదా. హెచ్ఎండి యాక్ట్ ప్రకారంగా 10 కోట్ల వరకు మాత్రమే అనుమతి ఉన్నారు. ఏమని? మీరు నిధులు విడుదల చేయవచ్చు ఎవరు పర్మిషన్ లేకుండా. హెచ్ఎండి అనేది ఇండిపెండెంట్ బాడీ, అదొక ఇండిపెండెంట్ బాడీ, అదొక సపరేట్ బోర్డు ఉంటుంది దానికి. హెచ్ఎండిఏ ప్రకారంగా, హెచ్ఎండి యాక్ట్ ప్రకారంగా 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే మనము నిధులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. 10 కోట్లు పైబడి దాటితే కంపల్సరీగా బిజినెస్ రూల్స్ అని ఉంటుంది. ఏంది బిజినెస్ రూల్? ఏమైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా రూల్స్ పాటించాల్సిందే. ఏం రూల్స్ పాటించాలి? ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో దాని అప్రూవల్ తీసుకోవాలి. రెండోది ఆర్థిక శాఖ అనుమతి కావాలి, ఆర్థిక శాఖ అనుమతి కావాల్సిందే. తర్వాత మూడోది ముఖ్యమంత్రి సంతకం కూడా కావాలి. సంబంధిత శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి సంతకం. ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూనే హెచ్ఎండిఏకి చైర్మన్ కూడా ఆయనే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ మాట ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ అనుమతి తీసుకున్నారా? కేసీఆర్ ఇన్ ద సెన్స్ సీఎం, అప్పుడున్న సీఎం ఆయన, అనుమతి ఉన్నదా? కేసీఆర్ సంతకం పెట్టిండా? మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ చైర్మన్ బాధ్యతలు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఇంత పెద్ద మొత్తంలో ఒక నిధులు విడుదలవుతున్నాయంటే ఆయన నోటీసులో ఉన్నదా లేదా? ఆయన నోటీసులో ఉన్నదా లేదా? ఎవరి నోటీసులో? కేసీఆర్ నోటీసులో ఉన్నదా లేదా? అగ్రిమెంట్ జరిగినప్పుడు కేసీఆర్ నోటీసులో ఉన్నదా లేదా? ఇవన్నీ జరగాలి కదా, ఇవన్నీ తేలాలి కదా. ఆయన చైర్మన్ అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది ఈ ముచ్చటి క్వశ్చన్లను రేజ్ అయిన కొద్దీ
కేసీఆర్కి గతంలో గాదైనాయని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు ఉంటుండే. కేసీఆర్కి ఎవరితోనో ప్రమాదం కాదు, కేసీఆర్కి కేటీఆర్తోనే ప్రమాదం అని చెప్పిండు ఆయన. సో కేసీఆర్కి ఎవరితో ప్రమాదం, కేటీఆర్తోనే ప్రమాదం. ఏ రకంగా నిన్న చూసినాం మనం. తెలంగాణ భవన్కైనా ఏసీబీ అధికారులను విచారించిన తర్వాత లోపలికి ఎంటర్ కాగానే జబల మీద మోసుకపోతాడు, దండేసి దండం పెట్టి నువ్వు ఇచ్చిన బొట్టు పెట్టి పెద్ద ఎత్తున జబల మీద మోసుకొని పోతున్నారు బాలకృష్ణ కౌశిక్ రెడ్డి. ఆ టైంలో కొన్ని నినాదాలు విన్నా, ఏమనంటే సీఎం 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 అంటున్నారు కేటీఆర్ని. తెలంగాణ భవన్ అది పాపం సృష్టించినడేమో పోయి ఫామ్ హౌస్లో పండుకునే, తర్వాత వచ్చిన అంతా కాస్త ఎవరినో ఎత్తుకొని సీఎం సీఎం అనబట్టే. అయితే ఇక్కడ ఏమైపోయింది, ఫస్ట్ కేసీఆర్కి కేటీఆర్తోనే ప్రమాదం అన్న మాటలో సీఎం కుర్చీ కాలైపోయా కేటీఆర్ జయంగా. ఇక రెండో ముచ్చట్ల ఇక అడ్డగోలు స్కాములలో ఆయనకు సంబంధం ఉన్నది లేనిది ఉన్నదా అంతా కలిసి సన్ అండ్ డాటర్ స్ట్రోక్ తగిలే, సన్ స్ట్రోక్. ఈ సన్ స్ట్రోక్లో ఎస్యూఎన్